ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు ఈ లేటెస్ట్గా ఓటీటీలో వచ్చిన సినిమా గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయని కోరుతున్నాను. ఈ సినిమా పేరు వచ్చి తొడరం సినిమా. ఇది మలయాళం డబ్బింగ్. మోహన్ లాల్, శోభన నటించారు. అయితే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కింద ఉందని ఫస్ట్లో సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు రివ్యూస్ కూడా వచ్చినాయి, కానీ సరిగ్గా పే చేయలేదు, ఏం చేతో ఆడలేదు. అది ఇప్పుడు లేటెస్ట్గా ఓటీటీలో వచ్చింది, నిన్నే చూసాం. సినిమా అయితే ఒక కార్ డ్రైవర్ స్టోరీ. ఏంటంటే కార్ డ్రైవర్ తను భార్య ఇద్దరు పిల్లలతో జీవిస్తూ ఉంటాడు. ఆ కార్ని రెంట్లకి తిప్పుకుంటూ ఉంటాడు. ఒకసారి ఈ కారు గంజాయి కేసులో పట్టుబడినప్పుడు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కారు సీజ్ చేస్తాడు. ఎంత అడిగినా మేము చేయలేదన్నా సరే ఎంతో వినకపోతే సీజ్ చేస్తే అక్కడ అదే స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక అతను ఉంటాడు. అతను జార్జ్. ఆ జార్జ్ అనే అతన్ని అడుగుతాడు, లేదు నా కారు నాకు ఇప్పించిందంటే వెంటనే ఇప్పించేస్తాడు. కారు దళాలు ఇచ్చేసి పట్టుకెళ్ళిపోమంటాడు. పట్టుకెళ్ళిపోయేటప్పుడు ఏమంటాడంటే, అయిపోయింది కదా నీ పని, ఈ నైటు దగ్గర జాతర ఉంది అడవిలో, ఆ జాతరలో మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి మార్నింగ్ పొద్దున్న మళ్ళీ బయలుదేరి మాతో పాటు వచ్చేది కానీ అని అడుగుతాడు. అడిగితే ఇతను హెల్ప్ చేశాడు కదా సిఐ అన్న ఉద్దేశంతో కాదనలేడు, వెళ్తాడు. ఆ అడవిలో నైట్ టైము చాలా భయానకమైన అడవి, అలాగే కష్టపడి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. అసలు ఊహించలేదు ఎవరు. ఊహించిన సంఘటన జరిగేటప్పటికి ఇతను ఎలా ఇరుక్కుపోయినా అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు హీరో. కానీ మొత్తం మీద అక్కడి నుంచి బయటపడి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేపాటికి ఇతను కొడుకు కనిపించడం, ఒక కొడుకు కూతురు అనుకున్నాం కదా ఇతనికి, ఆ కొడుకు కనిపించడం. కనపడకపోతే ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇతను కూడా నిలుగుతాడు. పోలీసులు మేము చూస్తూ ఉంటారు, ఇతను నిలుగుతూ ఉంటాడు, కనిపించకుండా ఏమైపోయాడని. నిలిగేటప్పుడు చాలా షాకింగ్ విషయాలు నిలుగుతాయి ఇతనికి. ఆ షాకింగ్ విషయాలు ఏమిటి, ఏమయ్యాడు కొడుకు, ఆ కొడుకుని తీసుకొచ్చాడా, ఏమైంది చివరికి, అనేది సబ్జెక్ట్ మీద. అది వింటానికి ఒకసారి ఏదో ఉందే అన్నట్టు అనిపిస్తుంది, కానీ తీసిన విధానం మాత్రం బాగాలేదు, జస్ట్ రొటీన్లో అనిపించింది. మరి రివ్యూస్ కూడా చాలామంది బాగా రాశారు కదా, నాకు అంత అనిపించలేదు. చాలా రొటీన్గా సాగదీసినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే అంత సాగదీస్తున్నట్టే, సహనం పరీక్షించినట్టు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అలా వెళ్తూ ఉంటుంది. ఏదో ఉంటుంది అలాగే పనిగట్టుకుని చూసేంత గొప్ప సినిమా అయితే కాదు. సరదాగా చూద్దామంటే చూడాలనుకుంటే ఒక్కోసారి అది కూడా చిరాకు అనిపిస్తుంది, అలా కూడా ఉంది. ఏమైనా అంత గొప్ప సినిమా అయితే కాదు. సినిమా అంతటికి చెప్పుకోవాల్సిన పెర్ఫార్మెన్స్ ఏంటంటే మోహన్ లాల్ పెర్ఫార్మెన్స్తో పాటు అందులో సిఐ అని చెప్పే కదా, సిఐ కింద యాక్ట్ చేసిన అతను ప్రకాష్ వర్మ, అతను యాక్ట్ చేసిన అతను హైలైట్ పెర్ఫార్మెన్స్. మొత్తం సినిమా అంతట్లోకి అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక మేకవన్నె పురి ఎలా ఉంటుంది బిహేవియర్, ఆ చూపు, ఆ మాట, ఆ నడత ప్రతీది కూడా అసలు టెర్రిఫిక్గా చేసాడు. యాక్షన్ సూపర్. ప్రకాష్ వర్మ అతని పేరు, చాలా బాగా చేశాడు. అతను ఒకటే మొత్తం హైలైట్ అనిపించింది సినిమా మొత్తానికి. చూసి మోహన్ లాల్ మించి యాక్ట్ చేయడం అనిపించింది నాకైతే, అంత బాగా చేశాడు. మొత్తంగా ఆ ప్రకాష్ వర్మ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం చూడొచ్చు సినిమా. డైరెక్టర్ వచ్చి తరుణ్ మూర్తి, బాగానే ఉంది, ఓకే, కానీ లోపాలు కూడా బాగా డ్రాగన్ కింద ఉంటుంది, సాగదీసినట్టు అనిపిస్తుంది సినిమా. కానీ ఆ పాయింట్ తెలిసాక అంచుమించి అర్థమైపోతూ ఉంటుంది,
తెలిసేగా పెద్ద ఏమి అనిపించదు, ఏదో రొటీన్ స్టోరీ అనిపించింది, చాలా మామూలు స్టోరీ అనిపించింది. అలాగే శోభన ఏజ్ ఎక్కువైపోయి అసలు బాగాలేదు, అది అపీరియన్స్ అసలు బాగాలేదు శోభన. మోహన్ లాల్ బాగుంది, బాగా చేశాడు యాక్షన్, అంతే. ఇంతకుమించి సినిమా చెప్పుకోవడానికి ఏమనిపించలేదు నాకు. చూడండి, మీరు కూడా చూస్తే మీకు అర్థమవుద్ది నేను చెప్పింది కరెక్టా కాదు. థ్యాంక్ యూ.